హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్చుకుందాం తెలుగు ఛానల్. ఇవాళ లెసన్ నెంబర్ 4 లేఅవుట్ మెను, టైప్ మెను, ఈ రెండింటి గురించి తెలుసుకుందాం. ఇవాళ నిన్నటి వరకు మనం అనుస్క్రిప్ట్ మేనేజర్ ఫస్ట్ లెసన్గా అనుస్క్రిప్ట్ మేనేజర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎర్రర్స్ లేకుండా ఎలా చూసుకోవాలనేది నేర్చుకున్నాం. తర్వాత ఫైల్ మెను అయిపోయింది, ఎడిట్ మెను అయిపోయింది, తర్వాత టూల్ బాక్స్ దాని యొక్క ఉపయోగాలు ఏంటి, తర్వాత మెయిన్ టూల్స్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి అనేది నేర్చుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇవాళ లేఅవుట్ మెను, టైప్ మెను నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం పేజ్ మేకర్ ఓపెన్ చేయాలి. పేజ్ మేకర్ అంటే స్టార్ట్లోకి వెళ్ళేసేసి పేజ్ మేకర్ ఉంది కదా, పేజ్ మేకర్లో నిన్నటి ఫైల్ ఓపెన్ చేయాలంటే ఇలాగా ఫైల్స్ పక్కన కనబడుతూ ఉంటాయి, అది క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఫైల్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇలాగా ఫైల్ ఓపెన్ అయింది. ఇది నిన్న చూసుకున్నాం కదా, ఈ టూల్ బాక్స్ గురించి, ఫైల్ మెను గురించి, తర్వాత ఎడిట్ మెను గురించి అయిపోయింది మనకి. ఇప్పుడు లేఅవుట్ టైపు చూద్దాం. సో ఇప్పుడు లేఅవుట్ మెను అంటే ఏంటంటే మెయిన్గా దీంట్లో వచ్చేవన్నీ ఏంటంటే పేజెస్కి సంబంధించిన ఉంటాయి. లేఅవుట్ అనమాట, పేజ్ లేఅవుట్ ఎలా ఉంటుంది, తర్వాత గో టు పేజెస్, రిమూవ్ పేజెస్, ఎక్కువ అన్ని కమాండ్స్ కూడా మనకి పేజీకి సంబంధించినవే ఉంటాయి ఇందులో. ఓకే, అవి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఎడిట్ మెనులో లేఅవుట్ మెనులో గో టు పేజ్ ఉంది కదా, అంటే ఆల్ట్ కంట్రోల్ జీ అనమాట. ఆల్ట్ బటన్ నొక్కాలి, ప్లస్ కంట్రోల్ బటన్ నొక్కి జీ నొక్కితే కనుక ఈ ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది. గో టు పేజ్ కమాండ్. ఇదేంటంటే పేజీ నెంబరు, ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఎన్ని పేజీలు ఉన్నాయి, 5 పేజీలు ఉన్నాయి. సో 5 పేజీలు ఉంటే మనం ఫస్ట్ ఇంకన్ని పేజెస్ ఇన్సర్ట్ చేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ కనబడుతున్నాయి 1 2 3 4 5, అట్లానే ఇంకొక 5 పేజెస్ ఇన్సర్ట్ చేద్దాం. సో ఇక్కడ యాడ్ 1 పేజీనా, ఇన్సర్ట్ పేజెసా, రిమూవ్ పేజెసా ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, మనం ఇన్సర్ట్ పేజెస్ అని కొడదాం. ఇన్సర్ట్ పేజెస్ అంటే ఎన్ని పేజెస్ కావాలి, సపోజ్ ఒక 5 కావాలనుకోండి, 5 పేజెస్ కొట్టండి. ఆఫ్టర్ అంటే ఈ సెలక్షన్ ఏదైతే పేజీ సెలెక్ట్ అయ్యిందో ఈ సెలెక్ట్ పేజీకి ముందర కావాలా తర్వాత కావాలా అనేది ఇక్కడ ఆప్షన్ ఉంది. అంటే ఆఫ్టర్, బిఫోర్. సో బిఫోర్ అంటేనేమో 5కి ముందర 4వ పేజీ దగ్గర నుంచి వస్తుందన్నమాట. ఇక్కడ ఆఫ్టర్ కావాలి కాబట్టి మనకి ఆఫ్టర్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ 5 పేజీలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇన్సర్ట్ చేయగానే 10 పేజీలు అవుతాయి. చూసారా, 6th 7th 8th 9th 10th ఇట్లాగా మనం పేజెస్ ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచే మనం రైట్ క్లిక్ చేసి ఈజీగా ఇన్సర్ట్ పేజెస్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇన్సర్ట్ పేజ్ అయింది. దీంట్లో మనం 1వ పేజీలో ఉన్నాం. సపోజ్ 1వ పేజీలో ఉన్నప్పుడు లేఅవుట్లోకి వచ్చేటప్పటికల్లా గో టు ఆల్ట్ కంట్రోల్ జీ కొడితే కనుక ఇక్కడ గో టు పేజ్ నెంబర్ వస్తుంది. పేజ్ నెంబర్ వచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలని, ఇక్కడ 10 పేజీలు ఉన్నాయి కదా, 10 పేజీల్లో నేను 4వ పేజీకి వెళ్ళాలనుకోండి, 4వ నెంబర్ కొట్టండి. కొట్టేసేసి ఇంక ఇదేం కదిలే అవసరం లేదు. మాస్టర్ పేజ్ అనేది అది తర్వాత చెప్దాము. మాస్టర్ పేజెస్ మనకి ప్రింటింగ్ అప్పుడు ఉపయోగపడతాయి, బుక్ వర్క్స్ అలాంటప్పుడు ఉపయోగపడతాయి అన్నమాట. చూద్దాం. ఇది పేజ్ నెంబర్ 4 అని ఇచ్చేసేసి ఓకే అనండి. ఓకే అంటే ఇక్కడ 1 మీద ఉన్నది 4th పేజీకి వచ్చింది. అలానే మళ్ళా లేఅవుట్లోకి వెళ్ళి కంట్రోల్ ఆల్ట్ జీ నేను 2వ పేజీ ఇచ్చాను. 2వ పేజీ ఇచ్చి ఓకే అంటే 2వ పేజీకి వెళ్ళిపోతుంది. ఇదిగోండి 1 2. ఈ బ్లాక్గా ఉంది కదా, ఇది సెలెక్ట్ అయినట్టు. ఇట్లా కంట్రోల్ ఆల్ట్ జీ కొడితే కనుక మనకి గో టు పేజ్ నెంబర్ కమాండ్ వస్తుంది. ఓకే, ఇదిగోండి లేఅవుట్లో కంట్రోల్ ఆల్ట్ జీ. తర్వాత వచ్చేసి మనకి ఈ మెనూస్ యాక్టివేట్ కావాలంటే మీరు ఏం చేస్తారంటే, నా క్లాసులు వినేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, కంపల్సరీగా ఒక చిన్న నోట్బుక్, ఒకటి డైరీ లాంటిది, నోట్బుక్ లాంటిది రెడీ చేసుకోండి. నోట్బుక్, పెన్ను దగ్గర పెట్టుకుంటే కనుక నేను చిన్న కమాండ్స్ ఏదైనా చెప్పినప్పుడు మీరు నోట్ చేసుకుంటూ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే
ఎప్పుడన్నా మనకి అవసరమైనప్పుడు ఆ కమాండ్ మనం చెప్తూ ఉంటాం. రెగ్యులర్గా చెప్పిన ఒక క్లాస్గా విడిగా చెప్పేదానికిను ఇప్పుడు నేను ఆపరేట్ చేసేటప్పుడు నాకు ఆ కమాండ్ గుర్తొచ్చినప్పుడు నేను చెప్తూ ఉంటాను. అంటే షార్ట్ కట్స్ రేపు చెప్పినా కూడా ఎప్పటికప్పుడు మీకు కూడా ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఆ క్లాస్ చెప్పే లోపల మీకు వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మీరు ఒక నోట్బుక్ ఒక పెన్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు ఈ మెనూని యాక్టివేట్ చేసుకోవాలనుకోండి, ఫైల్ మెనూని యాక్ట్ చేయాలంటే ఆల్ట్ ఎఫ్ అని కొడితే కనుక ఫైల్ మెనూ వస్తుంది. అట్టనే ఆల్ట్ ఈ కొడితే కనుక ఎడిట్ మెనూ వస్తుంది. అట్టనే ఆల్ట్ ఎల్ కొట్టేసేసి కింద యారో మార్కులు తీసుకోవచ్చు. ఇది ఈజీగా ఉంటుంది, మీకు ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆల్ట్ కంట్రోల్ జీ, ఈ కంట్రోల్ పేజ్ అప్, కంట్రోల్ పేజ్ డౌన్, ఇవన్నీ కూడా ఇన్ని షార్ట్కట్లు నేర్చుకునే కన్నా కూడా ఇప్పుడు సపోజ్ ఆల్ట్ పట్టుకొని ఏ మెనూ కావాలంటే ఆ మెనూని యాక్టివేట్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఎల్లో మనం గో టు పేజ్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ వరకు ఈ మెనూలో మనం కీస్ ఉపయోగించుకోండి. డౌన్ యారోకి, అప్ యారోకి ఉపయోగించుకుంటే ఈజీగా ఉంటుంది, చాలా ఫాస్ట్ ఉంటుంది ఇట్లయితే కనుక, ఈ విధంగా అయితే కనుక. సో అందుకోసం అని చెప్పేసి మీరు ఫైల్ మెనూ ఓపెన్ చేయాలంటే ఆల్ట్ ఎఫ్. అంటే అది ఎట్లా తెలుస్తుంది మీకు ఆల్ట్ నొక్కి ఎఫ్ అనేది? అంటే జస్ట్ ఇదిగోండి ఆల్ట్ ఎఫ్ అంటే ఈ మెనూస్కి ఫస్ట్ లెటర్ ఏదైతే క్యాపిటల్ లెటర్ ఉందో అది కొట్టంగానే మీకు ఆల్ట్ పట్టుకుని అది కొట్టంగానే మీకు యాక్టివేట్ అవుతుంది అన్నమాట ఆ కమాండ్. ఆల్ట్ ఎఫ్, ఆల్ట్ ఎల్, ఆల్ట్ ఈ, ఆల్ట్ టీ, ఆల్ట్ ఈ ఇట్లా అన్నమాట. సో మీరు ఆల్ట్ యు, ఆల్ట్ ఎల్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఫైల్ మెనూ యాక్టివేట్ కావాలంటే ఎట్లా అంటే ఆల్ట్ ఎట్లా పనిచేస్తుంది అనేది మీరు చూస్తే కనుక ఈ ఆల్ట్ నొక్కంగానే, మీరు ఆల్ట్ కీ నొక్కంగానే ఇక్కడ యాక్టివేట్ అవుతున్నాయి చూడండి. ఫైల్ మెనూకి ఎఫ్ కింద అండర్లైన్ ఉంది, ఈ కింద అండర్లైన్ ఉంది, ఎల్ కింద అండర్లైన్ ఉంది. సో మీరు ఎప్పుడైనా సరే ఆల్ట్ నొక్కాలి అంటే ఇట్లా ఒకసారి నొక్కి చూస్తే కనుక మీకు తెలుస్తుంది అనమాట. నొక్కి అట్లా పట్టుకొని చూడండి. ఫైల్ మెనూ ఓపెన్ అవ్వాలంటే ఎఫ్ కింద నొక్కాలి, ఎఫ్ నొక్కాలి, ఆల్ట్ ఎఫ్, ఆల్ట్ ఈ, ఆల్ట్ ఎల్. సో అట్లా ఆల్ట్ టీ, ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఎం ఉంది, ఆల్ట్ ఎం అనమాట. ఆల్ట్ ఎం నొక్కగానే ఈ ఎలిమెంట్ ఈ ఆప్షన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఆల్ట్ యు, ఎప్పుడైనా ఆల్ట్ కీ నొక్కి చూడండి, చూస్తే కనుక ఏ కీ నొక్కాలనేది తెలుస్తుంది మీకు, అది నొక్కండి. అది ఈజీగా ఉంటుంది మీకు. ఇవన్నీ కమాండ్స్ ఇవన్నీ ఇన్ని గుర్తుపెట్టుకుని ఇంత కష్టపడే కన్నా కూడా మీరు అట్లా అలవాటు చేసుకోండి, చాలా ఫాస్ట్ ఉంటుంది మీకు. మేము వర్క్ చేసేదంతా కూడా అలానే అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఇట్లా ఈ డౌన్ యారోకి అప్ యారోకి వాడుకోండి. ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసుకోవాలంటే మౌస్ వాడుకోండి, లేదంటే కనుక ఆల్ట్ ఎం, ఆల్ట్ ఈ అట్లా సెలెక్ట్ చేసుకొని మౌస్ యారోకి వాడుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. అదైతే ఫాస్ట్. ఏ మెనూ దేనికనేది అండర్లైన్ ఉంటుంది, ఆ అండర్లైన్ ఉన్నది మనం ఆల్ట్ పట్టుకొని కొడితే కనుక యాక్టివేట్ అవుతుంది. సో ఆల్ట్ ఎల్, ఈ మెనూ లేఅవుట్ మెనూ రావాలంటే ఆల్ట్ ఎల్ కొట్టే అది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ మనకు గో టు పేజ్ అయిపోయింది. ఇన్సర్ట్ పేజెస్ కూడా ఇప్పుడు ఇక్కడైనా ఇన్సర్ట్ చేయొచ్చు, లేదంటే కనుక ఆల్ట్ ఎల్ కొట్టేసి ఇక్కడైనా ఇన్సర్ట్ చేయొచ్చు. సో కింద రిమూవ్ పేజెస్ ఉంది. రిమూవ్ పేజెస్ అంటే పేజెస్ రిమూవ్ అవుతాయి అన్నమాట. రిమూవ్ పేజెస్. సో రిమూవ్ పేజెస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది చూడండి. స్టార్టింగ్ అనమాట. ఇది స్టార్టింగ్ వచ్చేసి నాకు 3 నుంచి 4 నుంచి కావాలి. ఎక్కడి వరకు కావాలి? నెక్స్ట్ లైన్కి రావాలంటే ట్యాబ్ కొట్టుకుంటే దానికి వచ్చేస్తుంది, కింద దానికి వచ్చేస్తాం. 4 నుంచి ఎన్ని పేజీలు ఉన్నాయి? 10 పేజీలు ఉన్నాయి. మనం 11 కొట్టాం అనుకోండి, యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ 11 కొడితే యాక్సెప్ట్ చేయదు మీకు. ఎందుకని అంటే అక్కడ 10 పేజీలే ఉన్నాయి. సో అక్కడ 10 పేజీలు కొట్టారనుకోండి, ఇక్కడ వచ్చేసి 4 నుంచి 10 పేజీలు. ఓకే, రిమూవ్ పేజెస్ అండ్ ఆల్ దేర్ కాంటెంట్స్ అంటే
ఓకే రిమూవ్ చేయనా దాంట్లోని అన్ని కాంటెంట్స్ కూడా డిలీట్ అయిపోతాయని మనకి మెసేజ్ ఇచ్చింది అనమాట. సో ఇప్పుడు 1 to 3నే ఉన్నాయి, కానీ మిగతావన్నీ 4 నుంచి 10 డిలీట్ చేయమని డిలీట్ చేసేసినాయి. సో అట్లా అనమాట. తర్వాత రిమూవ్ పేజెస్, సార్ట్ పేజెస్ అంటే ఇప్పుడు 3 పేజీలు ఉన్నాయి మనకి, 1 2 3. గుర్తుగా ఉండటానికి ఇక్కడ ఒక డయాగ్రామ్ కానీ ఇక్కడ ఉన్న బొమ్మ పెడదాం. బొమ్మ రావాలి అంటే కంట్రోల్ డీలో మీకు సిస్టంలో ఏమున్నాయి, లైబ్రరీస్, దీంట్లో లైబ్రరీస్లో పిక్చర్స్, శాంపిల్ పిక్చర్స్ ఉంటాయి కదా, అవి తీసుకుందాం. సో ఒక పిక్చర్ తీసుకోండి, లేకపోతే ఇది డిజైడ్ తీసుకోండి. ఓకే, ఇది తీసుకున్న తర్వాత మనం ఎలాగా డ్రాగ్ చేయాలని చెప్పాను నేను. ఇక్కడ ఏమైనా వస్తుంది, ది గ్రాఫిక్ ఇన్ ది లింక్డ్ ఫైల్ వుడ్ ఆక్యుపై 828 kbps ఇన్ ది పబ్లికేషన్, ఇంక్లూడ్ కంప్లీట్ కాపీ ఇన్ ది పబ్లికేషన్ ఎనీవే. అంటే ఇంత మెసేజ్ ఇంత కేబీ పడుతుంది, నేను కాపీ చేయమంటారా ఉంది. ఎస్, అది జస్ట్ ఇట్లా పెట్టేసేసి చూడండి ఒకసారి. ఇన్సర్ట్ చేయాలంటే కంట్రోల్ D కొట్టుకోండి, సెలెక్ట్ చేసుకోండి, ఓపెన్ అనండి. ఇట్లా కర్సర్ మారుతుంది. ఎస్ అనండి, కర్సర్ మారింది చూడండి. మారిన తర్వాత షిఫ్ట్ పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేయండి. డ్రాగ్ లెఫ్ట్ బటన్, మౌస్ లెఫ్ట్ బటన్ పట్టుకొని డ్రాగ్ చేయండి. చేస్తే ఎగ్జాక్ట్ అది ఏ రేషియోలో అయితే వెడల్పు ఎత్తు ఏ రేషియోలో అయితే ఉందో సేమ్ అదే రేషియోలో వస్తుంది మీకు షిఫ్ట్ పట్టుకుంటే కనుక. ఒరిజినల్ రేషియో మారదు మీకు. అదే కనుక ఫోటో తీసుకున్నారనుకోండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ అవి కానీ, ఈ షిఫ్ట్ పట్టుకోకపోతే ఎలా తెల్లగా ఇట్లా పొడుగ్గా కానీ తలకాయలు అట్లా వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి మీరు షిఫ్ట్ పట్టుకోండి. షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే కానీ ఇది ఇలా ఉందనుకోండి, దాని అందం పోతుంది. అప్పుడు ఇట్లా పొరపాటున ఇట్లా అయిందనుకోండి, ఇట్లా పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని మళ్ళీ ఇట్లా క్లిక్ చేయండి ఒకసారి ఏదైనా నోట్ దగ్గర. ఇవి నోట్స్ అంటారు, చుట్టూతో ఉండే వాటిని డాట్స్ని నోట్స్ అంటారు. రాసుకోండి కావాలంటే. ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటాను. మీరు డౌట్ ఉన్నవి మీకు తెలియనివి ఏమైనా ఉంటే కనుక రాసుకుంటూ ఉండండి. రాసుకుంటే మీ నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. రాసుకోకుండా అట్లానే ఉన్నారంటే మటుకు మీకు నాలెడ్జ్ పెరగదు. కంప్యూటర్ మీద బేసిక్స్ దగ్గర నుంచి కూడా అంత డౌట్గానే ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు చెప్పేది పాయింట్ వైజ్గా మీరు రాసుకుంటూ ఉండండి. ఏదైనా కొత్త పాయింట్ మీకు తెలియని పాయింట్ వచ్చిందనుకోండి సబ్జెక్ట్లో రాసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది పిక్చర్ ఇక్కడ పెట్టాను. 1 2 3 పేజీలు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నాము, సార్ట్ పేజెస్. గో టు పేజ్ అయిపోయింది, ఇన్సర్ట్ పేజ్ అయిపోయింది, రిమూవ్ పేజ్ అయిపోయింది, సార్ట్ పేజెస్ ఉన్నాయి. సో ఇది ఇక్కడ 3వ బొమ్మ ఉంది. ఇది ఫస్ట్ పేజీకి రావాలనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఇక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేయండి. ఇది చివరికి రావాలి, సెకండ్ పేజీ, ఇట్లా పెట్టేసేయండి. అదిగోండి అట్లా. ఇది ఫస్ట్కి రావాలి, అట్లా. ఇది చివరికి వెళ్ళాలి, ఇది మధ్యలోకి రావాలి, అట్లా. ఎట్లయితే అట్లా పెట్టుకోండి. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేటప్పటికల్లా డబుల్ సైడెడ్ షో డీటెయిల్డ్ థంబ్నెయిల్స్ అని అన్నాడు కదా. ఈ తర్వాత చూద్దాం. డబుల్ సైడెడ్ అంటే ఓపెన్ బుక్ లాగా ఉంటుందన్నమాట. అది తర్వాత చూద్దాం. ఓకే, ఇంతవరకు సార్ట్ పేజెస్ చూసుకోండి. తర్వాత ఓకే కొట్టేసేయండి, సేవ్ అయిపోతుంది మీకు. అదనమాట ఇది సార్ట్ పేజెస్. తర్వాత వచ్చేసి ఆల్ట్ ఎల్ కొట్టుకుంటే సార్ట్ పేజెస్ గో బ్యాక్. పేజీకి గో బ్యాక్ అంటే ఒక పేజీకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు 3వ పేజీలో ఉంది. ఆల్ట్ ఎల్ అక్కడ డిస్ప్లే అవుతుంది కదా మీకు. ఇక్కడ చూడండి, ఆల్ట్ ఎల్ కొట్టారు. ఆల్ట్ ఎల్ కొట్టంగానే మీకు ఏంటంటే బేసికల్గా మీకు ఏ కమాండ్స్ దేనికి సంబంధించినవి రిలేటెడ్గా ఉంటాయి అనేది మీకు తెలుసుకొని ఉంటే కనుక మీకు కమాండ్స్ అలవాటు అయిపోతాయి. ఆల్ట్ ఎల్ కొట్టండి. ఆల్ట్ ఎల్ కొట్టిన తర్వాత కర్సర్ పెట్టేసి కిందకు వచ్చేసేయండి, ఈజీగా ఉంటుంది. గో బ్యాక్ అనగానే ఇక్కడ వెనక్కి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడుంటే ఇక్కడ వస్తుంది, ఇక్కడుంటే ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఉన్నారనుకోండి, గో బ్యాక్ అంటే ఒక పేజీ వెనక్కి వస్తుంది. సో అట్లా అనమాట.
గో ఫార్వర్డ్ అన్నా కూడా ఒక పేజీ ముందరికి వెళ్తుంది, అంటే తర్వాత వెళ్తుంది అనమాట, తర్వాత దానికి వెళ్తుంది. సో ఇట్లా మీరేంటంటే కమాండ్స్కి మటుకు కంట్రోల్ ఎల్ కొట్టేసుకొని టాప్ యారో బాటమ్ యారో కిందకి పైకి యారో మార్క్స్ టకటక కదిలించుకోవచ్చు. అంతేగాని మీరు ఈ కమాండ్స్ షార్ట్ కట్స్ అన్నీ కూడా మీరు చూసుకోవాలి, ఇవి నోటిఫై అవ్వాలి, ఇవన్నీ చూడాలి అని అంటే మీకు లేట్ అవుతుంది. అందుకని చెప్పేసి జనరల్గా వాడేది ఏంటంటే అందరూ కూడా డిటిపి ఆపరేటర్స్ అందరూ బాగా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళంతా కూడా కంట్రోల్ కొట్టుకొని ఏ మెనూకి అయితే వెళ్ళాలో ఆ మెనూ కొట్టేసేసి యారో మార్క్స్ వాడుతుంటారు అనమాట. ఇట్లా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి గో బ్యాక్, గో ఫార్వర్డ్ అయిపోయింది. నెక్స్ట్ కాలమ్ గైడ్స్. కాలమ్ గైడ్స్ అంటే ఏంటి? కాలమ్ గైడ్స్ అంటే ఏం లేదు, ఒక పేజీలో జనరల్గా ఏంటంటే మనం ఒకే కాలంని టైప్ చేస్తాం జనరల్గా అయితే. అట్లా కాకుండా మనం ఒక 2 కాలమ్స్ 3 కాలమ్స్ అట్లా టైప్ చేస్తుంటారు. కొన్ని బుక్స్లో 2-3 కాలమ్స్ ఉంటూ ఉంటాయి. డివోషనల్గా బుక్స్ కానీ కొన్ని చిన్న చిన్న బుక్స్లో కానీ అట్లా 2-3 డిక్షనరీస్ కానీ 2 కాలమ్స్ ఉంటాయి. ఇటొక కాలం ఉంటుంది, ఇటొక కాలం ఉంటుంది. దాన్ని కాలమ్స్ అంటారు అన్నమాట. ఒక పేజీలో నిలువుగా ఉండే కాలమ్స్ ఎన్నైతే ఉంటాయో అన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ సపోజ్ మనం 2 ఇచ్చాను అనుకోండి, 2 కాలమ్స్. ఈ కాలమ్స్ ఒక్కొక్క కాలంకి ఈ కాలంకి మధ్యలో ఎంత స్పేస్ ఉండాలనేది మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఇంచెస్లో ఉంది కదా, 1 ఇంచ్ అని చెప్పాను. 1 ఇంచ్ అని చెప్పేసి ఇక్కడ ఓకే చెప్పేసేయండి. ఓకే అన్న. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఒక పేజీ ఉంది, ఒక పేజీకి ఇదో కాలం అయింది, ఇదో కాలం అయింది. దాన్నే కాలం గైడ్ అంటారు అన్నమాట. ఈ కాలమ్స్ని కాలం గైడ్ అంటారు, వీటిని గైడ్స్ అంటారు అన్నమాట. అప్పుడు ఏం చేయాలి, మనము ఏదైనా స్ట్రింగ్ తీసుకొని, సపోజ్ మన ఒక స్ట్రింగ్ ఉంది, ఈ స్ట్రింగ్ తీసుకొని ఇప్పుడు ఈ పిక్చర్ని మార్చాలి. ఈ పిక్చర్ని తీసేసేయాలంటే అటు ఇటు జరపాలంటే మనం ఏం చేయాలి, ఈ కర్సర్ ఏ కర్సర్ ఇది అంటే టెక్స్ట్ కర్సర్లో ఉంది, ఇది ఫార్మేట్లో ఉంది. టెక్స్ట్ కర్సర్ నుంచి మనము పాయింటర్ కర్సర్లోకి వెళ్ళాలి బొమ్మను సెలెక్ట్ చేసుకోవాలంటే. సో మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఇట్లా వెళ్ళి క్లిక్ చేసుకునే కన్నా కూడా ఇట్లా టెక్స్ట్ నుంచి ఇట్లా ఏది కావాలంటే అది టూల్ బాక్స్కి వెళ్ళి తరతరకి సెలెక్ట్ చేసుకుంటే కన్నా కూడా కంట్రోల్ స్పేస్ బార్ కొట్టండి. కంట్రోల్ స్పేస్ బార్ కొట్టంగానే కర్సర్ మారిపోతుంది. చూశారు కదా, కంట్రోల్ స్పేస్ బార్ మళ్ళీ మారింది, కంట్రోల్ స్పేస్ బార్ అట్లా అనమాట. కంట్రోల్ స్పేస్ బార్ కొడితే మీకు ఈజీగా మీకు ఇది కర్సర్ మారుతూ ఉంటుంది. అది కూడా నోట్స్లో నోట్ చేసుకుంటే సరిపోతుంది. కంట్రోల్ స్పేస్ బార్ కొడుతూ ఉంటే రీసెంట్గా మనం టూల్ బాక్స్లో ఏవైతే వాడామో రీసెంట్వి అవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కర్సర్స్ ఈ కర్సర్ అట్లా మారుతుంది. ఏదైతే టూల్ బార్ వాడుతున్నామో వాటిలోంచి రీసెంట్ టూల్ బార్ ఆప్షన్ సెలెక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది వచ్చేసేసి ఇది కాలమ్స్ అంటే ఏంటనేది చూస్తున్నాం కదా. ఒక్క నిమిషం, ఇక్కడ ఉంది, ఇక్కడ డ్రాగ్ చేసుకోండి. ఈ లైన్కి పెట్టాలంటే ఎట్లా షిఫ్ట్ పట్టుకోవాలా, ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని లెఫ్ట్ మౌస్ పాయింటర్ లెఫ్ట్ బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ రావాలి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలంటే నేను కాపీ చేసుకొచ్చాను కదా, ఆ టెక్స్ట్ పెట్టుకోవాలంటే కంట్రోల్ స్పేస్ బార్ మారింది. ఇక్కడ క్లిక్ చేయండి, క్లిక్ చేసి కంట్రోల్ ఏ ఆల్ట్ కొట్టండి, కంట్రోల్ వి కొట్టండి. ఇంతక నేను అక్కడి నుంచి కాపీ చేసుకొచ్చాను కదా, ఇప్పుడు చూడండి మళ్ళీ కంట్రోల్ స్పేస్ బార్. తర్వాత స్క్రీన్ కొద్దిగా పైకి రావాలంటే ఇట్లా పట్టుకొని ఆల్ట్ పట్టుకొని లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేస్తే ఇట్లా హ్యాండ్ టూల్ వస్తుంది అనమాట. హ్యాండ్ టూల్ రావాలంటే ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి సార్ తడతడకి. ఆల్ట్ బటన్ నొక్కేసేసి లెఫ్ట్ బటన్ నొక్కితే కనుక మౌస్ లెఫ్ట్ బటన్ నొక్కితే కనుక హ్యాండ్ టూల్ వచ్చేస్తుంది మనకి, పిక్ చేసుకుంటుంది అనమాట. సో ఇట్లా వచ్చింది కదా. తర్వాత దీన్ని ఈ స్ట్రింగ్ని ఇట్లా కిందకి తీసుకెళ్ళండి, ఇట్లా ఇక్కడ వరకు మార్జిన్స్ ఉన్నాయి కదా, ఈ మార్జిన్ వరకు. ఇక్కడ చూశారు కదా రెడ్ బటన్ ఉంది. రెడ్ బటన్ అంటే ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. కొద్దిగా కాన్సన్ట్రేషన్గా వినండి. ఇక్కడ రెడ్ బటన్ వచ్చింది, రెడ్ ఐకాన్ వచ్చింది, అంటే రెడ్ యారో మార్క్ వచ్చింది. అంటే ఏంటంటే కింద ఇంకా స్ట్రింగ్ ఉంది అని చెప్పేసి, కింద కంటే కనుక ఇంకా స్ట్రింగ్ ఉంది కదా అదనమాట. ఈ స్ట్రింగ్ ఇట్లా కిందకు ఉంది అనేది తెలుస్తుంది. ఇక్కడ వరకు మనకు మార్జిన్ వరకు మనం పెట్టుకున్నాం. తర్వాత ఇది ఇక్కడ క్లిక్ చేయండి లెఫ్ట్ బటన్ తోటి, ఇదిగోండి
క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏమైంది, అక్కడ మారింది, కర్సర్ మారింది. తర్వాత ఆల్ట్ పట్టుకొని మళ్ళీ ఇట్లా పిక్ టూల్ తోటి ఇట్లా తీసుకురండి, హ్యాండ్ టూల్ తోటి తీసుకొచ్చేసి మళ్ళీ మనకి టెక్స్ట్ ఎక్కడికి కావాలో అక్కడ సెలెక్ట్ చేయండి. అంటే సెకండ్ కాలం ఇది ఇట్లా పెట్టుకొని వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఇక్కడ ఏమైంది, ఇక్కడ వచ్చేటప్పటికల్లా మళ్ళీ రెడ్ టూల్ వచ్చేసింది. అంటే ఇంకా ఉన్నట్టు టెక్స్ట్ ఉన్నట్టు, ఇదిగో చూసారు కదా, ఇంకా టెక్స్ట్ ఉంది. ఇక్కడ వరకు వచ్చేసింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, ఇది ఇక్కడ హాఫ్ సర్కిల్ వచ్చేసింది. అంటే ఏంటి, ఇంకా అయిపోయింది అనమాట, టెక్స్ట్ అయిపోయింది అనేది గుర్తు. హాఫ్ సర్కిల్ వస్తే టెక్స్ట్ అయిపోయింది అని. అదే కనుక రెడ్ డౌన్ యారో మార్క్ వస్తే కనుక టెక్స్ట్ ఉంది, వేరే చోటకి మీరు పెట్టుకోండి, ఇక్కడ కట్ అయి మార్జిన్ అయిపోయింది, వేరే చోటకి సెలెక్ట్ చేసుకొని వేరే చోటకి టెక్స్ట్ సెట్ చేసుకోండి అని చెప్పేసి అది తెలుపుతున్నట్టు అనమాట, రెడ్ యారో మార్క్ ఉంటే. అదే కనుక ఇక్కడ చూడండి ఎట్లా ఉంది, ఇక్కడ ఉంటే రెడ్ యారో మార్క్ అంటే కిందకు ఉన్నట్టు లెక్క. ఆ తర్వాత వచ్చేసి ఇంకొకసారి కాపీ పేస్ట్ చేద్దాం మ్యాటర్ని. వచ్చాం కదా, కింద కంట్రోల్ వి కొడుతున్నా నేను. అంటే ఏమైంది, ఇప్పుడు కంట్రోల్ వి కొడితే మళ్ళీ కాపీ అయింది. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఇక్కడ యారో మార్క్ మళ్ళీ రెడ్ మార్క్ వచ్చింది. అంటే ఏంటి, కిందకి ఇంకా టెక్స్ట్ ఉన్నట్టు. ఓకే, ఇది మార్జిన్ దాటి వచ్చేసింది, అందుకని చెప్పి రెడ్ యారో మార్క్ చూపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ పేజీలో పెట్టాలి దీన్ని, అంతేగా. నెక్స్ట్ పేజీలో పెట్టాలంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఇప్పుడు ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ 1 పేజీకి 2 పేజీకి మధ్యలో మనం ఇన్సర్ట్ చేయాలి. అంటే సెకండ్ పేజీకి ముందర వైపు ఇన్సర్ట్ చేయాలి. అంటే అప్పుడు ఇన్సర్ట్ పేజ్ రైట్ క్లిక్ చేయాలి. ఎక్కడ ఎప్పుడైనా సరే ఇది ఆప్షన్ రావాలంటే చూడండి, ఇది ఆప్షన్ రావాలి అంటే రైట్ క్లిక్ చేయాలి, మౌస్ రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ పేజెస్ కొట్టండి. కొట్టేసేసి ఒకటి ఉంది కదా, ఒకటి ఆఫ్టర్ ముందర బిఫోర్ కట్టాలి ఇప్పుడు, ఎందుకంటే 2కి ముందర మనకు కావాలి కాబట్టి ఓకే అన్నాం. అంటే ఇప్పుడు 1వ పేజీ 2 కాలమ్స్ ఉండి ఇంత ఇది ఈ పేజీ, తర్వాత 2 ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసాము, 3 వేరే టెక్స్ట్ ఉంది. సో ఇది కాదు కాబట్టి 2వ కాలం, కాబట్టి ఇది రెండో పేజీ ఖాళీగా ఉంది, మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేసిన పేజీ. తర్వాత మనం ఇట్లా క్లిక్ చేసి దీన్ని చూడండి, ఇక్కడ ఈ రెడ్ మార్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కర్సర్ మారుతుంది. కర్సర్ మారిన తర్వాత ఇప్పుడు తీసుకెళ్ళి నెక్స్ట్ పేజీలో పెట్టాలి కదా, నెక్స్ట్ పేజీకి వచ్చేసేయండి. వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఏం చేయాలి, కాలం గైడ్స్ 2 ఇచ్చుకోవాలి, 2 కాలమ్స్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా. అప్పుడు ఏం చేయాలి, కంట్రోల్ ఆల్ట్ ఎల్ కొట్టండి, ఆల్ట్ ఎల్ కొట్టి కాలం గైడ్స్ కొట్టండి. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది మీకు, ఇక్కడ వరకు ఆల్ట్ నొక్కితే ఏ అక్షరాలు అండర్లైన్లో ఉన్నాయి కదా ఆ అక్షరాలు టైప్ చేస్తే క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆల్ట్ ఎల్ కొట్టామనుకోండి ఆ ఆప్షన్ వస్తుంది, ఆ మెనూలో అది వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ కూడా అండర్లైన్ ఉంది చూసారా, ఇక్కడ ప్రతి అక్షరానికి ఒక అండర్లైన్ ఉంది. మీరు అట్లా కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ సి ఉంది కదా, ఆల్ట్ సి, ఆల్ట్ ఎల్, ఆల్ట్ సి అంటే అప్పుడు కాలం గైడ్స్ వచ్చినాయి. ఇదిగోండి ఇది లేఅవుట్లోంచి సెలెక్ట్ అయిందనమాట. ఎన్ని కావాలి, 2 కాలమ్స్ కావాలి, ఇంచెస్లో 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తారు, 1 ఇంచ్ టైప్ చేసేసి ఓకే అనండి. సరే, కాలం గైడ్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 2 కొట్టాలి కదా, 2 కొట్టాము, ఇక్కడ 1 ఇంచ్ ఇచ్చాము, ఓకే అన్నాము, ఇక్కడ 2 వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు ఏం చేసాము మనము, ఇక్కడ నుంచి ఇక్కడ రెడ్ క్లిక్ చేసి రెడ్ యారో మార్క్ క్లిక్ చేసి ఇక్కడికి వచ్చేసేసి ఇట్లా అన్నాం చూసారా, మొత్తం వచ్చేసింది. దీని తర్వాత ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడికి వచ్చింది, అట్లా అన్నమాట. ఇంకా ఇక్కడ క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్గా అదే ఎన్ని పేజీలు ఉన్నా సరే అన్ని పేజీలకు వెళ్ళిపోతుంది అనమాట. అది దీనివల్ల ఉపయోగం ఏంటంటే కాలం గైడ్స్ వలన 2 కాలమ్స్ కానీ ఇది ఇట్లా 20 కాలమ్స్ ఇచ్చుకోవచ్చు మనం. ప్రీడిఫైన్డ్గా మనం కావాలనుకుంటే ముందర కాలమ్స్ ఇచ్చుకొని ఆ తర్వాత టెక్స్ట్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది తర్వాత ఇప్పుడు వచ్చేసి కంట్రోల్ స్పేస్ బార్ నొక్కాను, టెక్స్ట్ వచ్చింది, మళ్ళీ కంట్రోల్ ఏ కొట్టాను, కాపీ కొట్టాను. తర్వాత వచ్చేసి ఇక్కడ 3వ పేజీ వచ్చేటప్పటికి మళ్ళీ సింగిల్ లైన్ ఉంది. మనం ఇక్కడ డబుల్ లైన్ చేయాలంటే మళ్ళీ ఇన్సర్ట్ పేజెస్, బిఫోర్ ఆఫ్టర్ అంటే బిఫోర్,
ఇంకో పేజీ మనం ఇన్సర్ట్ చేసుకున్నాం ఇక్కడ, అంటే 2 తర్వాత ఒక పేజీ ఇన్సర్ట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా కాలం గైడ్స్ కావాలి కాబట్టి Alt L C అది వచ్చింది. అంటే 2 కొట్టండి, 2 కాలమ్స్ కావాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు 1 నుంచి కావాలి. ఓకే కొట్టండి, ఇక్కడ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేసాము, ఇక్కడ కొట్టేసేసి Ctrl V కొట్టండి. కొడితే ఏమవుతుంది, పేస్ట్ అవుతుంది కదా. పేస్ట్ అయిన తర్వాత ఇక్కడ యారో మార్క్ వచ్చేసింది. అంటే ఇంకా యారో మార్క్, రెడ్ యారో మార్క్ వచ్చింది అంటే ఇది ఇంకా ఉన్నట్టు టెక్స్ట్. ఇక్కడ ఏం చేస్తారు, మళ్ళీ తీసుకెళ్ళి నెక్స్ట్ పేజీలో ఇక్కడ క్లిక్ చేయండి. చూసారా, ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట. 3వ పేజీకి వచ్చేసింది. 3వ పేజీ తర్వాత లేదు, ఎక్కడికి వచ్చింది అంటే ఇదిగోండి. ఎక్కడికి వచ్చింది తెలియాలి అంటే మనం జస్ట్ ఇదిగోండి ఇక్కడ సెలెక్ట్ చేసి Ctrl A కొడితే కనుక ఎక్కడి వరకు వచ్చిందనేది తెలిసిపోతుంది. ఆ టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. సో 3 తర్వాత ఏమైంది, 3 తర్వాత ఇక్కడ కిందకు ఉంది, కింద ఈ ప్లస్ మార్క్ ఉంది అంటే వేరే చోట ఎక్కడో ఉన్నట్టు ఈ స్ట్రింగ్. సో ఎక్కడుందో తెలియాలి అని అంటే మనం Ctrl A కొట్టుకుంటే మనం పేజీలో అటు ఇటు మారాలి అంటే పేజ్ అప్ పేజ్ డౌన్ పెట్టుకోవచ్చు. క్లిక్ చేసుకుంటే తెలుస్తుంది. ఇది వచ్చేసారా, ఇక్కడ కాపీ అయింది అన్నమాట. అంటే ఇక్కడ అయిపోయింది, ఆ స్ట్రింగ్ అక్కడికి అయిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఇదిగోండి, ఇది వేరే స్ట్రింగ్ అనమాట. ఇది మన స్ట్రింగ్. సో ఇది క్లిక్ చేస్తే తీసేసేయండి, చెప్తాను మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే. జస్ట్ 1 మినిట్. ఇప్పుడు చూడండి, మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇక్కడ నుంచి పేజెస్ తీసేసేద్దాం. రిమూవ్ పేజెస్ తీసేయాలంటే ఎక్కడ కావాలంటే అక్కడికి ఇవ్వండి. ఇక్కడ నుంచి 5వ పేజీ దగ్గర నుంచి ఎన్ని పేజీలు ఉన్నాయి, 30 పేజీలు ఉన్నాయి కదా. రిమూవ్ పేజెస్ అనండి. ఓకే, రిమూవ్ పేజెస్ అండ్ ఆల్ ది కాంటెంట్స్. ఓకే, ఇప్పుడు ఎన్ని పేజీలు ఉన్నాయి, 4 పేజీలు ఉన్నాయి. 4వ పేజీ కూడా తీసేద్దాం. ఓకే, ఇప్పుడు ఎన్నైనా 3 పేజీలు ఉన్నాయి. ఈ 3 పేజీలు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఎక్కువ పేజీలు ఉండటంతో మీకు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. అంటే నాకంటే ఐడియా ఉంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఉంది కదా, ఇది కాపీ చేసుకోండి. సేమ్ ఇదే కాపీ చేసుకున్నారు. ముందర ఈ టెక్స్ట్ ఉంది కదా, ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పేజీ ఇది. ఈ టెక్స్ట్ తర్వాత ఏమైంది, ఇది ప్లస్ ఉంది. ఇది ప్లస్ మార్క్ ఉంది అంటే ఏంటంటే గుర్తు, దీని తర్వాత ఎక్కడో వేరే చోట ఉన్నట్టు టెక్స్ట్. ఇది పెంచుతున్నాను, అది తగ్గుతుంది. చూడండి, ఇదిగోండి, ఇది పైకి వెళ్తుంది, ఇది కిందకు వస్తుంది. అంటే ఏంటి, దీని తర్వాత టెక్స్ట్ ఇదే అనమాట. అర్థమైందా, ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మీకు. అంటే ఏంటి, ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది అంటే దీని తర్వాత వేరే పేజీల్లో ఎక్కడో టెక్స్ట్ ఉన్నట్టు లెక్క. ఆ తర్వాత ఇది తగ్గుతుంది కాబట్టి ఇక్కడే ఉన్నట్టు లెక్క. మళ్ళీ ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది అంటే ఏంటి, నెక్స్ట్ పేజీలో దీని తర్వాత మ్యాటర్ నెక్స్ట్ పేజీలో ఉంది, ఇక్కడ కంటిన్యూ అయింది. ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూ అయింది. మొత్తం ప్లస్ మార్కులే ఉండేది. చూడండి, పైన ప్లస్ ఉంటుంది, కింద ప్లస్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఉంది, ఇక్కడ ప్లస్ మార్కులు ఉన్నాయి, ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా హాఫ్ సర్కిల్ ఉంది. హాఫ్ సర్కిల్ అంటే అయిపోయినట్టు సబ్జెక్ట్, ఆ స్ట్రింగ్ మొత్తం మ్యాటర్ అంతా కూడా వచ్చేసినట్టు. ఓకే, ఇంతవరకు ఇది అయిపోయింది. ఈ ఒక స్ట్రింగ్ని మనం 3 పేజీల్లో 2 కాలమ్స్లో పెట్టడం మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు తర్వాత వచ్చేసి రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ పేజెస్ అని నేను ఒక 5 పేజెస్ నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. దీని తర్వాత ఆఫ్టర్ అన్నాం కదా, ఆఫ్టర్ అంటే తర్వాత. ఓకే, ఇప్పుడు 1 2 3 పేజెస్లో మనకు మ్యాటర్ ఉంది. ఎంతవరకు ఉంది, ఇంతవరకు అయిపోయింది. ఈ స్ట్రింగ్ అయిపోయింది. మళ్ళీ మనం మ్యాటర్ ఇంకా పెంచుకోవాలనుకోండి, ఇంకా తర్వాత కాపీ చేసుకోవాలా అంటే ఎట్లాగో చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు కాలమ్స్ అనేది ఎట్లా చేయాలనేది చూసాం కదా. ఆ తర్వాత వచ్చేసి లేఅవుట్లో నెక్స్ట్ కాలమ్ గైడ్స్ అయిపోయింది కదా. ఈ ఆటో ఫ్లో అంటే ఏంటి అంటే
ఇది ఎప్పుడు ఆటో ఫ్లో అనేది బుక్ వర్క్లు చేసేటప్పుడు ఇది చెక్ మార్క్ ఉండాలి. దీనికి చెక్ మార్క్ ఉంటే కనుక మనకి ఈ ఆప్షన్ వర్క్ అవుతుంది, ఆటో ఫ్లో అనే ఆప్షన్ వర్క్ అవుతుంది. అది ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు చూపిస్తాను. అంటే ఇదిగో గో టు పేజ్ అయిపోయింది, ఇన్సర్ట్ రిమూవ్ పేజ్ అయిపోయింది, సార్ట్ పేజెస్ అయిపోయింది, గో బ్యాక్, ఫార్వర్డ్, కాలం గైడ్స్ అయిపోయింది. కాపీ మాస్టర్ గైడ్స్ అనేది నేను తర్వాత చెప్తాను, అది ఇప్పుడు అర్థం కాదు మీకు. ఆ తర్వాత వచ్చేసి ఆటో ఫ్లో అనేటప్పటికల్లా ఇప్పుడు అదే చెప్తుంది. ఆటో ఫ్లో దేనికంటే ఇట్లా కాలమ్స్ కానీ పేజెస్ కానీ ఉన్నప్పుడు, ఇప్పుడు టెక్స్ట్ ఉంది మొత్తం కాపీ చేసుకున్నాం. ఎన్ని పేజీలు ఉంది ఇది? 3 పేజీలు ఉంది. 3 పేజీల చివరిలో ఇక్కడ పెట్టాము. ఇంకుందా అంటే ఇంకా లేదు. ఎంటర్ కొట్టేసి కంట్రోల్ వి కొట్టాను నేను. కంట్రోల్ వి కొడితే పేస్ట్ అయింది మ్యాటర్. పేస్ట్ అయిన తర్వాత జస్ట్ ఇట్లా పైకి అనేసేసి ఈ స్టెప్స్ వరకు ఉంచేసేయండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే అది మౌస్ సరిగా పనిచేయట్లేదు, సో అందుకని ప్రాబ్లం వస్తుంది మీకు. తర్వాత ఈ కర్సర్ మారింది కదా, నెక్స్ట్ పేజ్కి వచ్చేసేయండి. నెక్స్ట్ పేజ్కి వచ్చేసేసి ఇట్లానే ఫస్ట్ ఏం చేస్తారు, కాలమ్స్ పెట్టుకోండి, కాలం గైడ్స్ పెట్టుకోండి. ఏం చేస్తారు, 2 కాలమ్స్ 1 ఇంచు మధ్యలో గ్యాప్ ఇట్లానే ఉంచుకోండి. ఆ తర్వాత ఇదే ఇక్కడ కూడా రావాలి, సేమ్ రావాలంటే ఏం చేయాలంటే ఇది చూడండి, కాపీ మాస్టర్ గైడ్స్. ఇప్పుడు చూడండి ఇది కూడా ఇక్కడ కూడా కాలమ్స్ కావాలి అని అంటే ఇక్కడ ఏం చేస్తారు, కాలం గైడ్స్ కొట్టేసేయండి. కొట్టేసేసి 2 కాలమ్స్ కావాలి, 1 ఇంచ్ కావాలి. ఓకే, ఇక్కడ కూడా అంతే, కాలం గైడ్స్ కావాలి, 2 కావాలి, మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి. మళ్ళీ ఇంకొకసారి కాలం గైడ్స్ 2 కాలం 1 ఇంచ్ సేమ్. ఓకే, చూడండి కాలం గైడ్స్ 2 కాలమ్స్ కావాలి, మధ్యలో 1 ఇంచ్ దూరం ఉండాలి. ఇట్లా పెట్టుకున్నారు కదా. ఇప్పుడు 3వ పేజీలో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు రెడ్ మార్క్ ఉంది. అంటే ఏంటి రెడ్ మార్క్ ఉందంటే ఇంకా టెక్స్ట్ ఉంది అని, టెక్స్ట్ పెట్టాల్సిన టెక్స్ట్ ఉంది అని చెప్పేసి, ఇంకా డిస్ప్లే అవ్వాల్సిన టెక్స్ట్ ఉంది అని చెప్పేసి హైడ్ అయ్యింది ఈ టెక్స్ట్. కాబట్టి ఇక్కడ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసేసి ఇక్కడ ఏం చేస్తారు, జస్ట్ అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే దీంట్లో ఆటో ఫ్లో అని గురించి చెప్తున్నాను నేను. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ క్లిక్ చేసాము, ఇక్కడ వచ్చింది, ఇక్కడ జస్ట్ ఇట్లా క్లిక్ చేయండి అంతే. క్లిక్ చేయగానే ఇప్పుడు మనం 2వ పేజీ నుంచి ఇక్కడ ఉన్నాము, ఇక్కడ నుంచి 3వ పేజీలో నేను ఇక్కడ క్లిక్ చేశాను జస్ట్. ఇక్కడ నుంచి ఇదంతా అదే వర్క్ చేసుకుంటూ ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజీలు అదే వర్క్ అయింది. 4వ పేజీ, 5వ పేజీ, 6వ పేజీ వరకు అదే ఫ్లో అయిపోయింది అనమాట. అది ఫ్లో అయిపోయి చివరికి స్ట్రింగ్ ఏమైంది, హాఫ్ రింగ్ వచ్చింది. సో ఇదన్నమాట ఆటో ఫ్లో అంటే. పేజీ వైజ్గా అదే కాలమ్స్ పెట్టుకుని మనం రెడీగా ఉంచుకొని సేమ్ అక్కడ మనం క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు 100 పేజీలు ఉన్నా కూడా 100 పేజీలు కూడా ఒకేసారిగా మనము ఆటో ఫ్లో చేసేసి ఇన్సర్ట్ చేయడానికి వీలవుతుంది. టెక్స్ట్ ప్రతి పేజీ కూడా మనం తీసుకెళ్ళేసి, లేకపోతే కనుక మనం సపోజ్ ఇప్పుడు ఆ ఆప్షనే లేకపోతే కాపీ చేసుకున్నాము, ప్రతి పేజీలోకి వెళ్ళి ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా టైప్ చేసుకొని మళ్ళీ ఇది తీసుకొని ఇప్పుడు ఇది తీసుకొని ఇట్లా పెట్టుకోవాలి.
ఇట్లా పెట్టుకొని కాపీ చేసుకొని ఇవన్నీ తలకాయ నొప్పులు. ఆటో ఫ్లో ఉండటం వలన ఏంటంటే ఒక్కసారి మనం క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఎన్ని పేజీలు అయితే ఫిల్ అవ్వాలో ఆ టెక్స్ట్ ఉంటుందో అన్ని పేజీలు ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి అన్నమాట. అది ఆటో ఫ్లో వలన మనకి ఉపయోగం. సో ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాము అంటే ఇవాళ ఈ లెసన్లో లెసన్ నెంబర్ 4 ఇవాళ పేజ్ మేకర్ లెసన్ నెంబర్ 4లో మనము గో టు పేజ్, ఇన్సర్ట్ పేజెస్, రిమూవ్ పేజెస్ ఇవన్నీ ఫాస్ట్గానే నేర్చుకున్నాం. కానీ కాపీ మాస్టర్ గైడ్స్లో ఆ తర్వాత ఆటో ఫ్లో వచ్చేటప్పటికల్లానే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి కాబట్టి మీకు కొద్దిగా టైం పట్టింది. సో ఇది ఆటో ఫ్లో అనమాట. ఇవాళ వరకు లేఅవుట్ కూడా ఆప్షన్ అయిపోయింది. సో మనం ఓపెన్, ఎడిట్, లేఅవుట్ మొత్తం నేర్చుకున్నాము. మీకు ఇంతకు ముందర ఉన్న ఈ ఎడిట్ మెనూలో కానీ ఇంతకు ముందర క్లాసులో ఫైల్ మెనూలో కానీ లేకపోతే పేజ్ మేకర్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే డౌట్స్ ఉన్నా కానీ మీరు అను ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే డౌట్స్ ఉన్నా కూడా ఇంతకు ముందర మన వీడియోస్ ఉన్నాయి పేజ్ మేకర్ ప్లే లిస్ట్లో, అవి చూసుకొని మీరు నేర్చుకోండి. ఈ వీడియోలో కూడా ఏమైనా కావాలి అని అనుకుంటే కొద్దిగా ముందరికి వెళ్తే కనుక ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఈ ఆటో ఫ్లో ఎట్లాగో ఏంటనేది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ఒక 2 సార్లు 3 సార్లు చూస్తే కనుక మీకు తెలిసిపోతుంది. చాలా నిదానంగా డీటెయిల్డ్గా చెప్పాను. ఓకే, ఇంతవరకు ఇవాళ లేఅవుట్ అయిపోయింది అనుకోవటం. ఇవాళ లేఅవుట్ టైప్ 2 చేద్దాం అనుకున్నాను కానీ ఈ ఆటో ఫ్లో వలన మనకి టైం ఎక్కువ పట్టింది కాబట్టి ఓకే, రేపు నెక్స్ట్ క్లాస్లో లెసన్ నెంబర్ 5లో మనం ఈ టైప్ కమాండ్ అనేది నేర్చుకున్నాం. ఓకేనా? ఓకే, ఇంతవరకు మనం సేవ్ చేయాలంటే ఏం చేయాలి? Ctrl+S కొట్టాలి, లేదా ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ చేయాలి. సేవ్ చేశాను కాబట్టి Ctrl+S కొట్టాను కాబట్టి ఇక్కడ యాక్టివేట్ అవ్వలేదు. ఓకే, తర్వాత క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసేస్తే మనకి ఇది క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇది మన ఛానల్ పేరు నేర్చుకుందాం తెలుగులో ఛానల్. ఓకే, ఇది మీకు నచ్చినట్టయితే నేను చెప్పడం కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే మీకు సబ్జెక్ట్ బాగా వస్తుంది అని నమ్మకం కలిగితే మటుకు తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందుతూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.